So, hi team, I'm Omdar team. I'm founder of Seva to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir, medical PG options అండి. సో చాలా మంది మీకు ఎస్పెషల్లీ యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, బయట మార్కెట్లో అవ్వచ్చు, అసలు మెడికల్ పీజీ అనేది ఇంపాసిబుల్. మెడికల్ పీజీ సీట్స్ అసలు దొరకవు, మెడికల్ పీజీ సీట్స్ లేవు, మెడికల్ పీజీ సీట్స్ అసలు హైలీ కాంపిటీషన్. ఎంబీబీఎస్కే ఎంత కాంపిటీషన్ ఉంటే ఇంకా మెడికల్ పీజీకి ఇంకెంత కాంపిటీషన్ ఉంటే ఒకసారి ఆలోచించండి. అందుకని మీరు ఎంబీబీఎస్తో పాటు మెడికల్ పీజీ ప్లాన్ చేయండి. అంటే జార్జియా ఒకటి, ఎస్పెషల్లీ జార్జియా ఒకటి, జార్జియాలో ఎంబీబీఎస్ చదవండి, అట్నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళండి. తర్వాత కరేబియన్ ఐలాండ్స్, ఎంబీబీఎస్ కరేబియన్ ఐలాండ్స్ చదవండి, అట్నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోండి. ఫ్రీ మెడికల్ పీజీ. ఇంకో కొత్తగా వస్తారు ఏంటంటే యూరోప్ వస్తారు, ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ, ఇంకంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. జస్ట్ 1 లక్షన్నర కట్టండి, ఒక ఎగ్జామ్ పెడితే అది పాస్ అయితే అంతా ఫ్రీ. ఇంకా కరేబియన్ ఐలాండ్స్లో అయితే 40 లక్షలకే మీకు ఎంబీబీఎస్. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్రీ మెడికల్ పీజీ, స్టైఫండ్ మీకు లక్షలు, నెలకు 10 లక్షలు స్టైఫండే. తర్వాత జార్జియా జస్ట్ 30 లక్షలు కట్టండి, బెంగళూరు క్లైమేట్లో చదవండి, యూరోపియన్ స్టాండర్డ్స్, అట్నుంచి యూరోప్ వెళ్ళిపోండి, అట్నుంచి అమెరికా వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరు అంతే, అట్నుంచి అమెరికా వెళ్ళండి, అట్నుంచి ఆస్ట్రేలియా వెళ్ళండి, అట్నుంచి యూరోప్ వెళ్ళిపోండి, అంతా ఫ్రీ. అంతా అసలు అక్కడ అసలు మెడికల్ పీజీస్ అనేది అసలు ఫ్రీగా ఉన్నాయి. వాళ్ళు అసలు ఎంబీబీఎస్ చదవరు వాళ్ళు అక్కడ లోకల్ స్టూడెంట్స్. సో అక్కడ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మొత్తం ఫ్రీ. సో కాబట్టి అసలు ఎలా ఉంది వాట్స్ వాట్ అనేది ఫుల్ ప్లేజ్ క్లారిటీ ఇస్తానండి. సో అసలు మీకు ఎస్పెషల్లీ ఇండియాలో మెడికల్ పీజీ సీట్స్ అంటే మీకు ఇండియాలో లేవనే కదా వాళ్ళు ఎన్ని చెప్పేది. అసలు కొత్త రూల్స్, పాత రూల్స్ మెడికల్ పీజీ ఇంపాక్ట్ ఏంటి, కొత్త రూల్స్ వల్ల మెడికల్ పీజీ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. ఎస్టర్డే వీడియో కూడా చేస్తున్నా, బిఫోర్ ఎస్టర్డే కూడా పార్ట్ 1 న్యూ రూల్స్ వర్సెస్ ఓల్డ్ రూల్స్, తర్వాత నిన్న పార్ట్ 2 న్యూ ఎన్ఎంసీ రూల్స్ వర్సెస్ ఓల్డ్ ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు డెసిషన్ మీకు ఏ విధంగా తీసుకోవాలి ఎంబీబీఎస్ అబ్రాడ్కి, లేదా ఇండియాలో ఎంబీబీఎస్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఆర్ జస్ట్ కాంటాక్ట్ పిల్ వాట్సాప్ నెంబర్స్. ఓకే అసలు ఏంటి, సో ఎంబీబీఎస్లో అసలు మెడికల్ పీజీస్ ఎస్పెషల్లీ మీకు చాలా మంది చెప్పేది ఏంటి, మెడికల్ పీజీలో సీట్స్ దొరకవు. అసలు మెడికల్ ఎంబీబీఎస్కి కష్టంగా ఉంది, మెడికల్ పీజీ సీట్కి ఇంకా కష్టంగా ఉంటుంది. అది నిజమేనా? అది ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళు యాక్చువల్గా చెప్పేది ఏంటంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం అండి. ఓల్డ్ రూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ దట్స్ ఎక్స్టెంట్ అయిపోయింది. వాటి ఓల్డ్ రూల్స్కి వచ్చేసరికి దాని ఎరా అవ్వచ్చు, అది 2019 నుంచే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి ఒక ఎండింగ్ వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం మనం చేయలేదు అంటే ఓల్డ్ ఆల్మోస్ట్ 19 నేను చెప్తున్నాను కదా నిన్న వీడియోలో. సో ఓల్డ్ రూల్స్ వర్సెస్ న్యూ రూల్స్ ప్రకారం సో 1950s నుంచి వస్తాయి సార్, 1950 నుంచి వచ్చేసరికి ఎంసీ ఉంది. సో ఈ ఎంసీని ఒకసారి క్యాన్సిల్ చేసేసి దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ తీసుకొచ్చారండి 2021లో. సో 2021 వేరండి, బిఫోర్ అప్ టు 2021, 1950 నుంచి 2021 వేరు. సో కాబట్టి ఓల్డ్ రూల్స్ వల్ల ఉన్న అడ్వాంటేజ్, న్యూ రూల్స్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి. సో ఈ కొత్త రూల్స్ వల్ల సార్ ప్రతి ఒక్కరు కూడా మెడికల్ పీజీస్ 100% దొరుకుతుంది. ఒకటి కాదు, ఒకరికి 2 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. ఎస్, అది ఎలాగో ఒకసారి చెక్ చేయండి, చెప్తాను చూడండి. ఓకేనంటే అసలు మెడికల్ పీజీ సీట్సే కదా మెయిన్లీ. సో ఇండియాలో దొరకట్లేదు కాబట్టి అట్నుంచి అమెరికా వెళ్ళిపోండి, అట్నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోండి, అట్నుంచి న్యూజిలాండ్ వెళ్ళిపోండి, అట్నుంచి ఎక్కడికో వెళ్ళిపోండి, ఎక్కడో సార్ చదవండి. అసలు ఇండియాలో అయితే వద్దు, అంతే కదా. అసలు ఈ కొత్త రూల్స్ వల్ల, యాజ్ పర్ న్యూ రూల్స్ వల్ల వస్తారు కదా అడ్వాంటేజ్ అంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంబీబీఎస్లో 1 లక్ష మంది జాయిన్ అయితే ఇక్కడ 1 లక్ష మంది అనుకోండి ఓల్డ్ రూల్స్ ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఇక్కడ 1 లక్ష మంది అనుకోండి అప్రాక్స్ ఎగ్జాంపుల్. సో ఎంబీబీఎస్లో వచ్చేసరికి ఏంటంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా 100 లక్ష మంది డాక్టర్స్ అవుతారు. మీకు నేను వీడియోలో చెప్పేది 1 లక్ష మంది డాక్టర్స్ అవుతారు. బట్ న్యూ రూల్స్ వల్ల ఏంటి, 1 లక్ష మంది డాక్టర్స్ అవరు. ఇక్కడ నెక్స్ట్ 1 ఎగ్జామ్ పెట్టారు. సో ఈ నెక్స్ట్ 1 ఎగ్జామ్ పెట్టినప్పుడు అర్థం ఏంటి, 100 మెంబర్స్ పాస్ అయితే నెక్స్ట్ 1 పెట్టాల్సిన అవసరం లేదు కదా. యావరేజ్ వచ్చేసరికి ఒక 50% మాత్రమే పాస్ అవ్వచ్చు. అంటే అప్పుడు ఏంటి, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంతమంది అవుతారు, 1 లక్ష మంది వెళ్తే 50 మంది మాత్రమే, ఒక 50,000 మంది మాత్రం బయటకు వస్తారు. వీళ్ళని డాక్టర్స్ అంటారు, నెక్స్ట్ 1 క్రాక్ చేసిన వాళ్ళు. అంటే నెక్స్ట్ 1 ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ పెడతారు ఎంబీబీఎస్ అయిన తర్వాత. ఇక్కడ ఎలాంటి ఎంబీబీఎస్ ఎగ్జామ్ లేదు కదా, అంటే 1 లక్ష మంది బయటకు వచ్చేస్తారు. ఈ ఇంపాక్ట్ ఏంటి, మెడికల్ పీజీ మీద పడుతుంది కదా. మెడికల్ పీజీ సీట్స్ ఎన్ని ఉంటాయి, 50,000 ఉంటాయి 1 లక్ష మందికి. అంటే ఆల్మోస్ట్ అసలుకి 1,50,000 మందికి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా 50,000 మందికి సీట్లే ఉండవు. అసలు మీరు ఏ కేటగిరీ, బి కేటగిరీ అసలు సీట్లే ఉండవు. మెడికల్ పీజీకి అసలు సీట్లు లేవు. అది బిఏ కేటగిరీ, ₹1 కోటి పెట్టినా, 3 కోట్లు పెట్టినా, 5 కోట్లు పెట్టినా, ఓల్డ్ రూల్స్ ప్రకారం 50,000 ఉన్న 1 లక్ష మందికి అవి మాత్రమే సీట్స్, లేదంటే లేనట్టు. అదే న్యూ రూల్స్ ప్రకారం చూడండి, ఇది ఆల్మోస్ట్ అలాంటి నెక్స్ట్ 1 ఎగ్జామ్ పెట్టి మనకు వస్తారు 1 లక్ష మంది నుంచి 50,000 మంది డాక్టర్లు బయటికి తీసుకొచ్చారు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ పెడతారండి. ఇక్కడ నెక్స్ట్ 2 అని ఇంకొక ఎగ్జామ్ పెట్టి ఈ 50,000 మందిలో ఒక 50% తీసేస్తే
25,000 మెంబర్స్ మాత్రమే మీకు మెడికల్ పీజీ సీట్కి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఎన్ని మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి? 1,00,000 సీట్లకి 50,000 ఉంటాయి. అంటే 50,000 సీట్లకి 25,000 మందే పోటీ. 50 సీట్లకి అంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం ఏంటండి 25,000 మంది డాక్టర్స్ అవుతాయి. అంటే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతే దాంట్లో మెడికల్ పీజీ సీట్స్ ఎన్ని ఉండాలి? 1,00,000 సీట్లు ఉన్నప్పుడు 50,000 సీట్లు ఉండాలి మెడికల్ పీజీ సీట్లు. సో కాబట్టి ఇక్కడ 25,000 మంది పాస్ అయిన వాళ్ళకి 50,000 సీట్లు ఉంటాయి. అంటే ప్రతి 2 సీట్లకి ఒకరు మాత్రమే పోటీ. ప్రతి 2 సీట్లకి ఒకరు మాత్రమే పోటీ. దట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ పెడతారు. ఇంతకుముందు ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. నెక్స్ట్ 1 ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక 50 మంది ఫిల్టర్ అయితే నెక్స్ట్ 2 ఎగ్జామ్ పెట్టాలి, ఇంకొక 50 మంది ఫిల్టర్ అవుతారు. 50లో 50 అంటే అప్పుడంతా 25 మెంబర్స్ మాత్రమే మీకు మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఎన్ని మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి? 1,00,000 ఎంబీబీఎస్ సీట్లు అంటే 50,000 ఉండాలి. అది స్టాండర్డ్. అది అంటే ప్రతి ఇద్దరు 2 ఎంబీబీఎస్ జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి ఒక సీట్ అనేది ఫస్ట్ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్ కావాలంటే మళ్ళీ యాడ్ అవుతారు కదా, అక్యుములేట్ అవుతారు. సో కాబట్టి ఏంటి ఇక్కడ మీకు లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 పెట్టినప్పుడు నెక్స్ట్ 1లో కొంతమంది పాస్ అవుతారు, నెక్స్ట్ 2లో ఇంకొంతమంది పాస్ అవుతారు. అల్టిమేట్గా ఏంటి ఆ 50% కాంపిటీషన్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుద్ది. ఇక్కడేంటి 1,00,000 మంది జాయిన్ అయితే 1,00,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లే. ఆ 1,00,000 మంది 50,000 సీట్లు పోటీ పడతారు. ఇక్కడ 1,00,000 మంది జాయిన్ అయితే 50,000 మంది డాక్టర్లు అవుతారు. 50,000 మంది మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 25% అంటే 25,000. ఈ 25,000 మాత్రమే ఆ 50,000 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే 50,000 సీట్స్ ఉంటాయి, 25,000 మంది మాత్రమే కాంపిటీషన్. అప్పుడు సీట్లు ఎన్ని మిగిలిపోతాయి? ఇంకా ఇప్పుడు ఐఐటి సీట్లు ఎలా మిగులుతున్నాయో ప్రొఫెషనల్ కోర్సులు అన్ని ఐఐటి సీట్లు మిగలట్లేదా? చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ 50% ఐఐటి సీట్లు మిగులుతున్నాయి. ఎందుకు మిగులుతున్నాయి అంటే దానికి కోపప్ అయ్యేవాళ్ళు, దానికి స్టాండర్డ్స్ మీట్ అయ్యేవాళ్ళు లేరు. మీకు అందుకే చెప్పేది అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి అంటారు. వాళ్ళు కూడా అక్కడ స్టాండర్డ్స్ మీట్ అయ్యే ఛాన్స్ లేక ఆ సీట్లు మిగులుతున్నాయి. ఇక్కడ స్టాండర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్? స్టాండర్డ్ అంటే ఏంటి? మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి నాలెడ్జ్, మంచి ఎవాల్యుయేషన్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ఎనాలిటికల్ థింకింగ్, ఇవన్నీ ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు. అప్పుడు మాత్రం మీరు అనుకున్న అమెరికాలో డాక్టర్కి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు వస్తాయి అంటే వస్తాయి నిజమే. నెలకు 5 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు. ఈ నెక్స్ట్ పెట్టడం వల్ల ఇంకా క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. సో మీ క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. క్వాలిటీ పెరిగినప్పుడు క్వాంటిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా క్వాంటిటీ అంటే డాక్టర్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్ పెరిగినప్పుడు శాలరీస్ అనేది మీకు అమెరికాలో ఎంత శాలరీస్ వస్తే అంతగా డబుల్ వస్తాయి. ఎందుకని మనకు పేషెంట్స్ ఫ్లో ఎక్కువ కాబట్టి. ఇంకా అక్కడ మీరు చాలామంది ఉంటారు అమెరికాలో డాక్టర్లు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, 2 నెలలకు అపాయింట్మెంట్ ఇస్తారు, 3 నెలలకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అక్కడ డాక్టర్స్ తక్కువ. ఎందుకు తక్కువ? క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. సీట్లు ఉంటాయి, దాని స్టాండర్డ్స్ మీట్ అయ్యే వాళ్ళు తక్కువ. ఇండియాలో ఐఐటి సీట్స్ ఉన్నాయి సార్, గూగుల్లో సెర్చ్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎన్ని ఐఐటి సీట్లు ఎన్ని ఫిల్ అయినాయి? 50% ఫిల్ అవుతాయి. ఎందుకని? ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యే వాళ్ళు తక్కువ. అంటే ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యే స్టూడెంట్సే తక్కువ. అంటే మనం ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలంటే మనం ఏదో ఎలాంటి కాలేజీలో చదవాలి, ఎలాంటి యూనివర్సిటీలో చదవాలి. అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. ఇండియా అయినా అబ్రాడ్ అయినా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ చేసుకోండి. ఏదో సీట్లు అయిపోతున్నాయి, లేదంటే సీట్లు తక్కువ బడ్జెట్, లేదంటే బి కేటగిరీ, సి కేటగిరీ, లేదంటే ఆ కంట్రీలో తక్కువ బడ్జెట్, ఆ యూనివర్సిటీలో తక్కువ బడ్జెట్, అలా కాదు ప్లాన్ చేసుకోవాల్సింది. అసలు ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఆ యూనివర్సిటీకి, దానివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మనం ఎలా కోపప్ అవ్వాలి, మనం ఏ విధంగా స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి, మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా డిసిప్లిన్స్ మెయింటైన్ చేయాలి. ఇలా ప్రతిదీ మీరు 1-4 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతామంటే అది పాత జమానా. ఇది ఏఐ యుగం. సో ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది. మీరు కూడా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఈ ఇయర్ జాయిన్ అయ్యారు, 6 ఇయర్స్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి, అంటే 2030 తర్వాత ప్లాన్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు 100% వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇంకా ఇంప్లిమెంట్ చేయడమే తరువాయి. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు యాక్చువల్గా ప్రీవియస్గా పోయినసారి గవర్నమెంట్ ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే 2019 నుంచి నడుస్తుంది ఇది. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు అవ్వచ్చు, ఇండియన్ యూనివర్సిటీస్ వాళ్ళు అవ్వచ్చు, ఇండియాలో నాకు మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, వీళ్ళంతా దానికి ఆ స్టాండర్డ్స్, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, వాటి ఎన్ఎంసీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలన్నప్పుడు కొంత టైం ఇస్తారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని. సో 2021 నవంబర్ 18 నుంచి
వెళ్ళిన ఎంబీబీఎస్ వెళ్ళిన ప్రతి స్టూడెంట్ 21 బ్యాచ్ నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ ఈ రూల్స్ న్యూ రూల్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి. ఈ న్యూ రూల్స్లో ఏముంటుంది మనకి? సో న్యూ రూల్స్లో వచ్చేసరికి సో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దీంట్లో నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 2 ఉంటుంది. ఓకేనా? ఓల్డ్ రూల్స్ ఏమి లేదండి. ఓల్డ్ రూల్స్ అనేది అవుట్డేటెడ్ అండి. ఓల్డ్ రూల్స్ ఆర్ అవుట్డేటెడ్. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. మీ దగ్గర డబ్బులు ఒక 10 కోట్లు ఉంటే ఎంబీబీఎస్ వచ్చేస్తుంది, మెడికల్ పీజీ వచ్చేస్తుంది, ఒక హాస్పిటల్ కూడా వచ్చేస్తుంది. మీరే కింగ్, మీరే. నాలెడ్జ్తో సంబంధం లేదు, ఓన్లీ మనీతోనే సంబంధం ఉంది. అంటే ఏంటి అర్థం ఏంటి? డబ్బులుంటే ఏదైనా. ఇక్కడ క్వాలిటీతో సంబంధం లేదు, క్వాంటిటీతో సంబంధం ఉంది. అది ఓల్డ్ కంట్రీ, ఓల్డ్ రూల్స్. ఒకప్పుడు ఇండియా, ఇప్పుడు కొత్త ఇండియా కాబట్టి, న్యూ ఇండియా కాబట్టి న్యూ రూల్స్ అనమాట. సో ఈ న్యూ రూల్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ న్యూ రూల్స్ ఏంటంటే డబ్బులతో సంబంధం లేదు. డబ్బులు ఉండాలి, ఉన్నా లేకపోయినా 100% సక్సీడ్ అవుతాము. ఇక్కడ డబ్బులు అనేది మ్యాటరే కాదు ఎంబీబీఎస్కి. చాలా మంది కోట్లు ఉండాలి ఎంబీబీఎస్ చదవాలి. ఒకడు అంటాడు యూట్యూబ్లో, అసలు డబ్బులు ఉన్న ఎంబీబీఎస్ చదవండి, డబ్బులు లేని దాని వైపు చూడొద్దు. తర్వాత వచ్చరికి ఏంటంటే డబ్బులు అసలు దాన్ని ఏమంటారు, ఇంకా అసలు పేదవాళ్ళు అసలు అంట ఎంబీబీఎస్ వైపే చూడొద్దంట. ఎంబీబీఎస్ పేదవాళ్ళు అసలు ఎంబీబీఎస్ వద్దు, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఎందుకు లేవండి? మెడికల్ ఫెసిలిటీస్ లేవా? ఎందుకు లేవు? ఈ నెక్స్ట్ క్రాక్ చేయండి. మీకు నెలకు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చి తీసుకుంటారు. 20-30 లక్షలు ఇచ్చి దొరకరు డాక్టర్స్. ఇక్కడ డబ్బులు ఏమైనా అవసరం ఉందా? మీరు ఎంబీబీఎస్ చదవాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చదవాలనుకున్నారనుకోండి, ఇండియాలో చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సీట్ రాలా, ఫ్రీ సీటు. ఏం చేయాలి? బి కేటగిరీ, సి కేటగిరీ వెళ్ళొద్దు, ఎప్పుడో వెళ్ళిపోండి. ఎప్పుడో మంచి కాలేజ్ ఒక 20-30 లక్షలు పెట్టుకోండి. మంచి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యేది, ది బెస్ట్ డెవలప్డ్ కంట్రీ, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మంచి కష్టపడండి. ఈ నెక్స్ట్ క్రాక్ చేయండి, నెక్స్ట్ క్రాక్ చేయండి. మీకు ఎందుకు రాదు ఫ్రీ మెడికల్ ఫీజ్ సీట్స్? ఎందుకు రావు డబ్బులు? ఇక మీరు ఇప్పుడు పెట్టిన 34 లక్షలు ఒక నెలలో వస్తాయి. మన ఆ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే అసలు పూర్తిగా డబ్బులు లేకుండా చదవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఆయన చెప్పడం 30 కోట్లు, 43 కోట్లు, 4 కోట్లు అసలు మెడికల్ ఫీజ్ సీట్స్ పెట్టాలి. అసలు మెడికల్ ఫీజ్ సీట్స్ అనేది అసలు దాన్ని ఏమంటారు, ఇక ఇంకే చెప్తుంటారు అనమాట. పేదవాళ్ళు అసలు చదవద్దు, డబ్బులు కోట్లు ఉన్న లేదు చదవాలి, కోట్లు లేని వాళ్ళు చదవద్దు అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఓల్డ్ రూల్స్ ప్రకారం అనుకోండి, అంత డబ్బులు ఉంటేనే చదవాలి. ఓల్డ్ రూల్స్ ప్రకారం డబ్బులు ఉంటేనే చదవాలి. ఏంటి ఇక్కడ డబ్బులు 1 కోటి రూపాయలు ఉంటే ఎంబీబీఎస్ అయిపోద్ది. నువ్వు చదివినా చదవపోయినా. ఇంకో 2-3 కోట్లు ఉంటే మెడికల్ ఫీజు అయిపోద్ది. చదివినా చదవపోయినా. ఇంకో 5 కోట్లు ఉంటే హాస్పిటల్ పెట్టుకుని నువ్వే డాక్టర్, నువ్వే అంతా. ఇక్కడ నేను అందరూ డబ్బులు ఉన్న వాళ్ళని సబ్జెక్ట్ లేదని చెప్పట్లా, సబ్జెక్ట్ లేకుండా డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంతకుముందు అంతే, ఓల్డ్ రూల్స్ అన్నీ అంతే. ఓన్లీ మనీ, నో ఎగ్జిట్ ఎగ్జామ్. నువ్వు సీటు కొనుక్కో, సీట్లో డబ్బులు పెట్టుకుంటూ కొనుక్కోబో, నువ్వే మొత్తం, నువ్వే డాక్టర్, నువ్వే హాస్పిటల్, మొత్తం నువ్వే. నాలెడ్జ్ ఇస్ నథింగ్. అందుకే 10,000 5 లక్ష రూపాయలు, 1,05,000 10 లక్షలు, 10 లక్షలు 5 కోటి రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేసేది. అందుకే కాబట్టి అడగండి, ఎవరైనా అడగండి. వాళ్ళు కోట్లు పెట్టి మరి రికవరీ చేయాలి కదా, దాన్ని వడ్డీ అయినా కట్టాలి కదా బ్యాంకులకి. అంతే. అందుకని ఇప్పుడు ఏంటి, ఇక్కడ డబ్బులతో సమస్య కాదు. ఇక్కడ నెక్స్ట్ పెట్టినప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి చదువు, ఎంబీబీఎస్ 1 కోటి రూపాయలకి వెళ్ళు. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి చదువు, 30 లక్షలు పెట్టి చదువు, ఫ్రీగా చదువు, నెక్స్ట్ క్రాక్ చేయాలి. దట్స్ ఇట్. నీకు నాలెడ్జ్ ఇస్ ప్రైమ్ ప్రయారిటీ. నెక్స్ట్ అంతే, నాలెడ్జ్ ఇస్ ప్రైమ్ ప్రయారిటీ. డబ్బులు కాదు ఇక్కడ. డబ్బులుంటే అవ్వదు. డబ్బులుంటే ఎప్పుడు అవుతుంది? నువ్వు ఓన్లీ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి డబ్బులుంటే అవుతుంది. నువ్వు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే డబ్బులుంటే అవ్వదు కదా. మెడికల్ ఫీజు రావాలంటే డబ్బులుంటే అవ్వదు కదా. ఓన్లీ నాలెడ్జ్ ఉంటేనే. ఇక్కడ నాలెడ్జబుల్ డాక్టర్స్ మాత్రం బయటకు వస్తారు. మన కంట్రీ కూడా అమెరికాలో తయారవ్వాలంటేనే ఈ రూల్స్ రెగ్యులేషన్స్. అమెరికాలో కూడా ఉన్నాయి కదా. అమెరికాలో ఏమున్నాయి? యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 లేవా? యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 లేవా? జర్మనీలో కూడా లేవా? ఫ్రెస్టలెస్ ఫర్ఫంగ్, ఫాస్ట్ ఫాక్స్ ఫర్ఫంగ్ అని యూరోప్లో లేవా? ప్రతి కంట్రీలో ఉంటాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు అందుకే మెడికల్ ఫీజ్ సీట్స్ మిగిలిపోయింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఐఐటి సీట్లు ఎందుకు మిగులుతున్నాయి? దాని స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. దాని స్టాండర్డ్స్ ఎప్పుడు మీట్ అవుతారు? మంచి కంట్రీ, మంచి గైడెన్స్, మంచి డెడికేషన్ ఉంటే అవుతుంది. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు. యూట్యూబ్లో ఎవరో స్టూడెంట్ అడ్మిషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్ అంటారు, యూట్యూబ్లో వీడియోస్ పెడతారు, కింద నెంబర్ ఇచ్చేస్తారు. వాళ్ళ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ అడ్మిషన్ చేస్తే అర్థం చేసుకోండి, వాడు ఇచ్చే డెసిషన్ మీరు అప్పుడు డాక్టర్లు అవుతారా? మీరు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అడ్మిషన్ చేసుకోవడమే. అంతే కదా మరి. ఇప్పుడు అక్కడికి వెళ్తారు స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియోలు చేస్తారు. ఆ కంట్రీ వీడియోస్, ఆ యూనివర్సిటీ వీడియోస్.
ఓకేనండి. మనం చూసాం అబ్బా స్టూడెంట్స్కి విపరీతమైన ఆలోచన వాళ్ళు బీభత్సం చదువుతున్నారు అనుకుంటారు. అసలు వాడు ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు, దాని ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎంత, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ వెళ్తున్నారు, అది ఏ కంట్రీలో ఉంది, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఈ కిర్గిస్తాన్ ఇది డెవలప్డ్ కంట్రీ, 100 డెవలప్డ్ కంట్రీయా, ఇవన్నీ 100% ఒకటి 4 సార్లు చెక్ చేసుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది. మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్లు, లో బడ్జెట్లు, ఇంకోటి చూసుకుని ప్లాన్ చేసుకుంటే మెడికల్ పీజీ సీట్స్ ఉండవు, ఎంబీబీఎస్ సీట్లు ఉండవు, టైం మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందు పర్ఫెక్ట్గా రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకుంటే 100% మెడికల్ పీజీ సీట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందుకే నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ప్రతి కంట్రీలో ఉంటాయండి. ఇప్పుడు చాలామంది అంటే ఇండియాలో ఇంత కష్టం ఉంది కాబట్టి అందుకని నేను అమెరికా వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, న్యూజిలాండ్ వెళ్ళిపోతాను అంటారు. అక్కడ ఇంకా డబుల్ కష్టం ఉంటుంది. ఎందుకని ఇండియాలోనే పాపులేషన్ ఎక్కువ కాబట్టి డాక్టర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తారు 50 లక్షల పాపులేషన్, ఆస్ట్రేలియా వెళ్తారు 3 కోట్ల పాపులేషన్, అమెరికా వెళ్తారు 30 కోట్ల పాపులేషన్, యూకే వెళ్తారు 6 కోట్ల పాపులేషన్, యూరోప్ వెళ్తారు అది 30-40 కంట్రీల సమూహం. యూరోప్ అంటే ఒక్కొక్క కంట్రీలో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల జనాభా ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకునేది ఎప్పుడు, వాళ్ళ తయారయ్యేది ఎప్పుడు, వాళ్ళ మనం అక్కడ ఫేమస్ అయ్యేది ఎప్పుడు మన దగ్గరకు వాళ్ళ పేషెంట్స్ వచ్చి ఎంత డబ్బులు సంపాదించాలి. ఈ పేరుకే ఫ్రీ ఎంబీబీఎస్లు, పేరుకే కరేబియన్ ఐలాండ్స్ పోయా అమెరికాలో ఫ్రీ ఎంబీబీఎస్ 30 లక్షలు 40 లక్షలు అని, ఇవన్నీ డమ్మీ, ఇవన్నీ రియల్ కాదు, డమ్మీ. ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్ అంటున్నారు, కరేబియన్ ఐలాండ్స్లో 30 లక్షలు అయిపోతుందంట. మీరు అక్కడ క్యాబేజ్ పేపర్ ఉన్న యూనివర్సిటీలో చదివితే మాత్రమే యూఎస్లో డిగ్రీ వ్యాలిడ్. అది దానికి ₹1 కోటి అవుతుంది మినిమం. క్యాబేజ్ యూనివర్సిటీలో చదవాలి. అక్కడి నుంచి మళ్ళీ యూఎస్ఎం మళ్ళీ స్టెప్ ఒక 3-4 కోట్లు అవుద్ది. సక్సెస్ రేట్ 1%. ఎందుకని? ఆ స్టాండర్డ్స్ బీటే వాళ్ళు అంతే ఉండేది. ప్రపంచం మొత్తానికి కలిపి ఒక 5 సీట్లు వేస్తే 5,000 సీట్లే ఉంటాయి. దానికి ఎన్నో టెస్టులు, ఎంతో సెగ్రిగేషను, ఎంతో వెరిఫికేషను. ఇంకా యూకే అంటారా 6 కోట్ల పాపులేషను. నాకు ఎంతమంది డాక్టర్లు అండి, ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం అక్కడేం చేస్తాం? మన ఇండియా అనేది పాపులేటెడ్ కంట్రీ. అంటే నేను యూఎస్ వెళ్ళొద్దు, యూకే వెళ్ళొద్దు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొద్దని చెప్పట్లా. వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? మనం ది బెస్ట్ స్టాండర్డైజ్డ్, ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటే అప్పుడు మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ వెళ్ళొచ్చు. ఇండియా అంతే. ఇండియా మీకు నెక్స్ట్ ఊరికి నవ్వు. ఇవి కూడా సబ్జెక్ట్ ఉండాలి, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి స్టాండర్డైజ్డ్ ఉండాలి, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉంటేనే ఈ నెక్స్ట్ కూడా అవుతాయి. అయితే ఇవి కూడా అవ్వవు. ఇంతకంటే 10 రెట్లు కష్టం ఉంటుంది. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీకు ఊరికి జస్ట్ అయింది అబ్బా యూఎస్ ఇప్పుడే కదా మీరు ఎంటర్ అయ్యేది. ఫస్ట్లో బాగా మీకు ఏంటంటే అదో రకమైన రకంగా ఉంటుంది అనమాట. అబ్బా అమెరికా, అబ్బా ఆస్ట్రేలియా, అబ్బా న్యూజిలాండ్ అని. దాంట్లో ఎంటర్ అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుతున్నారు యూరోప్లో ఫ్రీ ఎంబీబీఎస్ అని. ఒకసారి వెళ్ళండి, దాంట్లోకి వెళ్తే మీకు 1,00,000 అయిపోతే కానీ మీకు క్లారిటీ రాదు దాని గురించి. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందు రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోండి. అసలు ఏం చేస్తున్నాం అనేది క్లారిటీతో చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరిస్తున్నా జస్ట్ కంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.